హలో గైస్, అందరికీ నమస్తే. మీ అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది పండుగ అందరూ మంచిగా జరుపుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కుందా వాళ్ళకు హ్యాపీ ఉగాది చెప్పు. నేను చేయి చెప్పు చెప్పు. మా పిల్లల్ని అయితే అటు ఇంటికి పంపించేసి ఇక నేనైతే మామిడి కొమ్మలు తెంపుకోరానికి పోతున్నా. సో ఇగో అక్కడ ఉన్నది కదా చెట్టు, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మామిడి కొమ్మలు తెంపుకొని వస్తా. బైక్ మీద పోమంటే బైక్ లేదు, మా బామ్మారు గడ వేసుకొని పోయిండు. సో అట్లా అని చెప్పి నడుచుకుంటూ పోతున్నా సంచి పట్టుకొని. తెస్తా పోరి ఇంటికి పోరి బాయ్. సో ఇక ఇట్లా నడుచుకుంటూ అయితే పోతున్నా. చెట్టు అయితే చైన్లు ఉంది. సో రోడ్ అయితే ఇట్లకెళ్ళి అట్లా పోయి ఆయన అడిగి మామిడి కొమ్మలు అయితే తెంపుకొని రావాలి. మరి ఆయన తెంపుకొని తెంపుకొని నాకైతే తెలియదు. సో అడిగినైతే అడుగుతా. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఉగాది పచ్చడి చేసేది మనమే, చూద్దాం. అచ్చా ఆయన అన్నే కూర్చుండు, పోయి అడుగుదాం ఏమంటాడు. తెంపుకొని ఇవ్వడం. అంకుల్ అయితే అడగంగానే తెంపుకోమని చెప్పిండు. ఇక ఈ పొలాలకి వెళ్ళి అయితే నడుచుకుంటూ పోవాలి. చూసురు కాగో మొత్తం పొలాలు, కొబ్బరి చెట్లు మధ్యలాగో మామిడి చెట్టు ఎంత బాగుంది చూసిరా. మొత్తం చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి. మా పిల్లలు అయితే ఆంచలు డాడీ అని మొత్తుకుంటారు. సో చెట్టు కాడికి అయితే పోదాం. సో మొత్తానికి అయితే మామిడి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాం. మామిడి చెట్టు చూసిరా ఎంత పెద్దగా ఉందో, కాయలు కూడా మస్తున్నాయి. ఆ అంకుల్ని అడిగితే ఏం చెప్పిండు, కొమ్మలు మాత్రమే తెంపుకో, కాయలు తెంపకు అని చెప్పిండు. మనం ఊకుటామా, 2-3 కాయలు ఎట్లా తెంపుతాం, తీసుకొని పోతాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకూడదు. వాము కింద పడుతున్నారా బాబు, ఎట్లెక్కాలే అంతయా. ఆల్రెడీ తెంపుకోయినట్టు. చెట్టు బాగుంది కానీ నీడ కూడా మస్తుంది. ఇప్పుడైతే చెట్టు ఎక్కాల్సి వస్తట్టుంది. చెట్టు ఎక్కితేనే మామిడి కొమ్మలు అయితే దొరుకుతాయి. చెట్టు ఎక్కాలి మొత్తం మీద. ఈ ఫోన్ పట్టుకొని ఇక చెట్టు ఎక్కి వీడియో ఎట్లా తీయాలని నాకైతే అర్థమవుతుంది. సో చెట్టు ఎక్కనికైతే ప్రయత్నిస్తా. మొత్తానికి చెట్టు అయితే ఎక్కుతున్నా. చెట్టు అయితే ఎక్కేసిన. ఇక మామిడి కొమ్మలు అయితే చెట్టు ఎక్కి తెంపాలి. ఫైనల్లీ మొత్తానికి చెట్టు అయితే ఎక్కేసిన. అసలు నేను చెట్లు ఎక్కక చాలా రోజులు అవుతుంది. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కిన. సో భయపడి కూడా అయితే చెట్టు అయితే ఎక్కినా. మామిడికాయలు అయితే మస్తు ఉన్నాయి చూడురి, మస్తు మామిడికాయలు. కానీ మామిడికాయలు అన్నీ మనకొద్దు, 1-2 తెంపుకోదాం. కానీ ఫస్ట్ కొమ్మలు అయితే తెంపుతా. మామిడి కొమ్మలు అయితే తెంపుకొని అంకుల్ అయితే మామిడికాయ అయితే తెంపొద్దని చెప్పిండు. నేనైతే ఇగో ఒక మామిడికాయ అయితే తెంపేసిన. ఒక మామిడికాయ తీసుకొని పోతా. ఒకటి చాలు మనకి, ఎందుకు మంచితనంగా పోయినప్పుడు మంచితనంగా పోవాలి అంతే. ఒక మామిడికాయ చాలు. మొత్తానికి సంచి నిండా మామిడికాయ అయితే తెంపుకున్నా. జారుతుంది పొలం మొత్తం. సో ఇంటికైతే పోతున్నాయి. ఇక అంకుల్ చెప్పిన ఒక కాయ తెంపుకున్నా అంకుల్ అని చెప్పిన. అంటే ఎస్ఆర్లు అయితే తెంపుకోవడం అయితే అని చెప్పిండు. సో మంచోడు అన్నట్టు అంకుల్ చాలా. యాప పువ్వు కూడా తెంపుకొని వచ్చేసిన. సో ఇక ఉగాది పచ్చడి వేసేసుకోవాలి. కారసానం కుందాన్. తోరణాలు కట్టడానికి మామిడాకులు అయితే తెంపుకున్నాం కదా, ఇవైతే మంచిగా కడుక్కోవాలి. ఇవైతే కడుగుతున్నాం నీట్గా, ఎందుకంటే చెట్టు మీద మొత్తం దుమ్ము ఉన్నాయి. సో నీట్గా కడుక్కున్న తర్వాత మంచిగా తోరణాలు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. తోరణాలకు మనం లైట్గా డిజైన్ చేసినాం. డిజైన్ నచ్చితే కింద కామెంట్ చేయండి. పొరగాలు చూడు ఎట్లా చేస్తున్నావు.
ఫోన్ చూస్తురు. కుందని ఆడేమో ఇగో వ్యాసనాలు వేస్తుంది, వాసనాలు. మనమైతే వేప పువ్వు, మామిడికాయ, ఈ సోంపు, బెల్లం, ఇంత చింతపండు ఇవన్నీ పెట్టుకున్నాం రెడీగా. ఇప్పుడైతే మనం కంకణాలు అయితే కట్టుకుందాం. కంకణాలు కట్టుకున్న తర్వాత మన ఉగాది పచ్చడ ప్రిపేరింగ్ ఎట్లా చేస్తారో స్టార్ట్ చేద్దాం. ఈ పచ్చడకుండకైతే కంకణం కట్టుకోవాలి. ఇలా చింతపండు ఉందిగా, ఇదంతా మంచిగా చింతపండు తీసుకొని మనం తీపి కోసం అయితే బెల్లం వేసుకుంటున్నాం. ఇలా కారం కోసం అయితే కొంచెం మిరియాల పొడి అయితే వేసుకుంటున్నా. పులుపు కోసం చింతపండు వేసినాం కదా, ఒగరి కోసం మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మా షాన్గానికి అయితే మామిడికాయలు ఎప్పుడు తిందామనే ఉంది. తర్వాత చేదు కోసం వేప పూత. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇగో మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని బొట్టు పెట్టుకోవాలి. మొత్తానికి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక అందరం ఒక దగ్గర కూర్చొని అందరం కంకణాలు కట్టుకొని బొట్టు పెట్టుకొని దేవునికి దేవుని దగ్గర కొంచెం పెట్టేసి మన ఉగాది పచ్చడ మన జీవితంలో ఉన్న బాధలన్నీ పోయి కొత్త సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఈ ఉగాది పచ్చడి అయితే తీపి, ఒగరు, చేదు, ఇంకేంటిదే కారం అన్నీ ఒక దగ్గర మిక్స్ చేసి మన జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి ఉగాది పచ్చడిని అయితే తాగుతాం. తాగిన ఎందుకే తాగినాక టేస్ట్ ఎట్లా కంప్లీట్ ఓకే. చాలా అంటే చాలా బాగుంది. మంచిగా నిజంగా చెప్పే రామ్ ఎట్లుందిరా? బాగుందా లేదా? మొత్తానికి ఉగాది పండుగ అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం. సో మీ అందరికి హ్యాపీ ఉగాది చెప్పురా భయ్. హ్యాపీ ఉగాది చెప్పురా. కుందని హ్యాపీ ఉగాది అని చాలా చెప్తాది. మా అందరి తరపున మీ అందరి తరపున అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటూ అందరికీ హ్యాపీ ఉగాది. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళా కలుద్దాం. బాయ్.